హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ పూల్ మకానీ కర్రీ అండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది ప్లెయిన్ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూల్ మకానీ 100 గ్రామ్స్ వరకు తీసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత ఈ పూల్ మకాని వేసి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో షాజీరా, చెక్క, లవంగం వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ వేసుకుని త్వరగా మగ్గిపోతే ఇలా సాల్ట్ వేసుకుంటే ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా దగ్గరికి కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీరికలు 4 వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా ఒకటి బాగా పండింది చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. లేదంటే పేస్ట్ అయినా చేసుకోవచ్చు. టమాటా ప్యూరీ లాగా మనం 1 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటా బాగా పండింది తీసుకున్నాను. ఇది ఈ విధంగా వేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ అంతా కూడా యాడ్ చేద్దాం. పసుపు, ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకుని ఇదంతా ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. పూల్ మకాని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ అనేది కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పూల్ మకాని వేసి కర్రీలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటుంది. అంతేనండి. ఇప్పుడు మీకు నచ్చితే కనుక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రోటీలో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.